నీకు రావాల్సిన గండం రవికి తగిలిందని జ్యోతిష్కుడు చెప్పాడురా. అతని బ్రెయిన్ లో ఏదో చిన్నగా ఓ గడ్డలా వచ్చింది. అందుకే అలాంటివన్నీ వినిపిస్తున్నాయి. ఏం ప్రాబ్లం లేదు, ఆపరేషన్ చేసి తీసేయచ్చు. దినేష్, ఎవరేం చెప్పినా సరే ఇలాంటి డేంజరస్ ఆపరేషన్కి నువ్వు ఒప్పుకోవద్దు. అసలు ఇటువంటి ఆపరేషన్లు అసలు ఎక్కడా సక్సెస్ కాలేదు. మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నేను వచ్చిన తర్వాతే నీకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇదంతా నా వల్లే. డాక్టర్ ఒక నెలకు సరిపోయే మందులు ఇచ్చాడు. ముందు అవన్నీ బయటపడండి. చెప్పాను కదా, దినేష్ ఒక మంచి సైకాట్రిస్ట్ చూపిద్దామని. ముందు దినేష్ డిశ్చార్జ్ చేయమని చెప్పి అతను మెడికల్ రిపోర్ట్స్ తీసుకో. అలాగే, అన్ని సర్దుకో. నువ్వు నాతో రా. ఎన్ని రోజులైంది? ఒక వారం అయింది. దినేష్, ఆర్ యు ఓకే? నేను రవి ఇంటికి వెళ్తాను. దినేష్, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం బాగుండదు. నేనే రవిని చంపాను. డోంట్ బి సిల్లీ. ఊరికి అదే మాట చెప్తున్నా. ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్, దట్స్ ఆల్. టేక్ ఇట్ ఈజీ. నా కొడుకు ఎవరో చేతపడి చేశారు. ఒకసారి మానసాదేవి గుడికి వెళ్తే అన్నీ సర్దుకుంటాయి. అక్కడికి వెళ్ళి నేనే మీ ఆయన్ని చంపానని అనుకో, అర్థమైందా? సార్ కొంచెం చూసుకోండి. అమ్మా, ఎందుకు ఇక్కడికి వచ్చారు? మేము బతుకున్నామో లేదో చూడ్డానికి వచ్చారా? ఇతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నా భర్తని చంపింది ఇతనే. ఐఎమ్ సారీ. చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చా? మమ్మల్ని కూడా చంపాలని వచ్చావా? అమ్మా ప్లీజ్, జరిగింది ఒక యాక్సిడెంట్. నాకు తెలుసు, నా మొగుడిని చంపిన యముడు ఇతను. ఏయ్, నువ్వు చావాలనుకుంటే విషం తాగి చావచ్చు కదా, లేకపోతే ఊరేసుకొని చావచ్చు కదా. ఎందుకయ్యా నా మొగుడిని చంపావు? అతను నీకు ఫ్రెండ్ అవడమే అతను చేసిన పాపమా చెప్పు. దీన్ని చూడు, ఈ వయసులో కన్న తండ్రిని పోగొట్టుకుని ఎలా బతుకుతుంది? కొంచెం కూడా స్నేహితుడు పోయాడనే బాధ లేకుండా బండరాయిలాగా ఎలా నించున్నాడో చూడు. ఛీ, థూ. ఆవేశపడకమ్మా, కొంచెం కంట్రోల్ చేసుకో పాపానికి. నా వల్ల చాలా మంది బాధపడుతున్నారు. లుక్ దినేష్, రవి వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ఏం చేయాలో అది నేను కంపెనీలో చెప్పి చేయిస్తాను. ఆ రోజు సడన్గా ఆ గొంతు వినిపించింది. పాపం రవి నాకు మంచి చేద్దామని వచ్చాడు, కానీ నేనే వాడిని చంపేశాను. పిచ్చోళ్ళ మాట్లాడు. సారీ, ఐఎమ్ యూజింగ్ రాంగ్ వర్డ్. డోంట్ బి ఎ ఫూల్. ఆ రోజు ఆ గొంతు వినిపించకుండా ఉండుంటే యాక్సిడెంట్ జరుగుండేదా? చెప్పు, జరుగుండేదా? అంటే నువ్వు దానికి కారణం కాదు, ఇంకేదో ఉంది. ముందు అదేమిటో తెలుసుకుందాం. నువ్వు నీ హెల్త్ బాగా చూసుకో. మళ్ళీ ఇప్పుడు ఆ గొంతు వినిపించినట్టు అనిపించింది. నేను మన బండిని కాస్త పక్కకు తీసుకున్నాపనా? చెప్పవయ్యా. యాక్సిడెంట్ అయిన అదే ప్లేస్లో మళ్ళీ వాయిస్ వినిపిస్తోంది అంటున్నాడేంటి? ఇదిగో దినేష్, నీతో కలిసి కార్ డ్రైవింగ్ చేయడం నాకు కాస్త రిస్క్గా అనిపిస్తోంది. మనం కొంచెం నడుచుకుంటూ వెళదామా? లేకపోతే షేర్ ఆటో వస్తుందేమో చూస్తాను, అదే బెటర్. దినేష్, 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 ఏయ్ దినేష్.
వ్యర్థమౌనా నిన్ను తామే చంపివేసనని జ్ఞాపకం ఉన్నదా కాలం కరిగిన నీ గాయం మానునా మోసాన్ని చేసి ప్రాణాన్ని తీసిన ద్రోహం మరువునా పూర్వ జన్మలోనా ఆ జయలక్ష్మే నిన్ను చంపెరా ఈ జన్మలోనా మన మామని చంపుదాంరా నీ చేతిలో నలుగి చేస్తూ చేస్తూ కల్లార చూడాలి నరకం అరే ఆమె ప్రేమ గీమ వేషం అంతా మోసమురా జయలక్ష్మి జంపు 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 కసి తీరా జంపు 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 కసి తీర జంపు 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 కసి తీర జంపు కసి తీరా ఏ దినేష్ వాట్స్ రాంగ్ విత్ యూ నన్ను వదిలేసి బస్సులో వెళ్ళిపోయావేంటి నేను చెప్పిన దానికి ఏమైనా ఫీల్ అయ్యావా జయలక్ష్మి కోసం వెళ్ళాను. ఎవరు జయలక్ష్మి ఏంటి జయలక్ష్మి కావాలా రా వెళ్దాం ఆమె పెట్టిన బాధను తలచి ఆమె ఊపిరి ఆర్పివేశాయి మండుతున్న మంటలు కాల్చి ఆమె కథనే అంతము చేయి నీతో కలిసి బతికిన ఆమె నీకే మాత్రము కాదు మరి నమ్మకంతో గొంతే కోసెను గొంతు నమిలి చంపు మరి అందాగత్తెని నువ్వు ఆశే పడకు చంపేటప్పుడు నువ్వు సంకోచించకు చంపు మరి నువ్వు చంపు మరి నువ్వు చంపు మరి జయలక్ష్మి జయలక్ష్మి లోపల ఉంది వెళ్ళి కలు
నా మాట జయలక్ష్మి అన్నా జయలక్ష్మి అయితే ఏంటి శుభలక్ష్మి అయితే ఏంటి మొహం మూస్తే అంతా ఒకటేరా చెప్పరా అదిగో అక్కడ ఉన్నాడు. దినేష్, ఎవరమ్మా? ఎందుకు మా అబ్బాయిని పట్టుకున్నారు? ఎవరు నువ్వు? నేను వాడు అమ్మని. మీ వాడ అమ్మాయిని చంపోయాడు తెలుసా వాడు ఒంట్లో బాగలేని మనిషి అయ్యా. అబద్ధాలు చెప్పకు ఏదో ఆడు బాగానే ఉన్నాడు అలా చేసే మనిషి ఇప్పుడు ఎంత కాదయ్యా. ఖర్చు అయితే తెలుసా వాడికి ఒంట్లో బాగలేదు, అందుకే గుడికి ఆమె తీసుకొచ్చాను. హాస్పిటల్ తీసుకెళ్లి ఎక్స్రే తీయించాలి ఇవ్వమ్మా, డబ్బులు ఇవ్వు. వదిలేయండి సరే, అయ్యా. వెళ్ళు, తీసుకెళ్ళు. రారా రా. వాడు చూడద్దు. రా దినేష్. ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావు? 10 మందిలో పరువు పోతుందిరా మంది. రేయ్ వాడెక్కడ దొరికాడ్రా? కొంచెం ఉంటే చచ్చేదాన్ని. నువ్వు అరుతుంటే ఇంకేవో అరుపులు అనుకున్నా ఎంత నొక్కా? 1000 నువ్వు ఎవరో తెలుసా, నేను చెబితే అర్థమవునా, నిన్ను తామే చంపివేసనని జ్ఞాపకం ఉన్నదా, కాలం కరిగిన నీ గాయం మానునా, మోసా